So today I feel like, see, like you did something in your life, you are sitting in front of them, you are hosting them. I can completely understand where you are coming from. And meeku, I mean, who are you fan of? Me naluguru. మీకు ఎవరైనా, ఐ మీన్ మీ ఇప్పుడు యూ ఆల్సో యాజ్ అ పర్సన్ యూ వుడ్ హావ్ లైక్డ్ సమ్మన్. మీరు మహేష్ గారు మీకు ఎవరో ఒకరు నచ్చుంటారు. అలాంటివన్నీ నేను లేపేస్తా. మీరు సినిమా కాకుండా సినిమాలో కాకుండా జనరల్ గా ఇలాగో అలాగో. సార్ మీరు ఎవరికి ఫ్యాన్? మీరు ఎవరు అంటే మీకు ఎవరైనా ఇష్టమా? డెఫినెట్గా రాజ్ కుమార్ సార్ నుంచి అన్నావరు అని చెప్తాం మనము. అక్కడి నుంచి రజనీ సార్ అంటే నాకు చాలా ఇది ఒక డివోటీ లాగా నేను. రజనీకాంత్ సార్. అవునవునవును. సో యు ఆర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రజనీ సార్, రాజ్ కుమార్ సార్, ఎన్టీఆర్ సార్, చాలా మంది. నేను ఫిలం చూస్తేనే ఫ్యాన్ అయిపోతాను. అదేమంటే ఒక ఫిలం చూసి ఫిలం ఏమైనా నచ్చేస్తే బయటకు వచ్చే టైంలో మనం హీరోస్, మనం స్టార్. ఆ ఒక 10 minutes మనం ఎలా ఉంటుంది అంటే వచ్చి ఆటో గిటోని తీసి పారేస్తాం, అలాగే ఆ మూడ్లో ఉంటాం మనం. ఆ ఇన్స్పైర్ చేసింది కదా, అది మ్యాజిక్ ఆఫ్ సినిమా. అది రియల్గా. సార్ మీరు ఎవరికి ఫ్యాన్? స్పెసిఫిక్ ఒకళ్ళు కాదు కానీ ఆల్వేస్ లైక్ జిమ్ క్యారీ అండ్ రజనీకాంత్ గారు. చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారు. రజనీకాంత్ ఫిల్మ్స్ అండ్ ఆల్, యూ స్టైల్ ఎవ్రీథింగ్ యూ లైక్ హిస్. మోర్ దెన్ దట్ ఐ లైక్ హిస్ ఫిలాసఫీ ఇన్ హిస్ ఫిల్మ్స్. చాలా సటిల్గా కమర్షియల్గా ఉంటుంది కానీ ఫిలాసఫీ. సార్ మీరు? నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అది మరి నాకు సినిమా అన్నారు పవన్ కళ్యాణ్ వల్ల సినిమాలు చూడడం, ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ అంటే ఐ మీన్ పవన్ సర్స్ ఇన్ఫ్లుయెన్స్. యు లైక్ హిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్. అంటే మనం పుట్టి పెరిగి అదే కల్చర్ మనకి, అది రిలీజియన్ మనకి. దట్ ఈస్ నైస్. సార్ మీరు? ఆయన డేట్లు సీరియస్గా చెప్పాలంటే సినిమానండి. ఎందుకంటే ఈ యొక్క ఇందాక అక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వలేదు కానీ నాకు ఇవ్వచ్చు. ప్రతిది ఏది హై ఇచ్చిన సినిమా ఏది చూసినా అలా మిగిలిపోద్ది అలా మైండ్లో. టు గెట్ స్టార్స్ లైక్ వీళ్ళని లైక్ ఏ సినిమాకైనా సార్, టు గెట్ ఎవ్రీబడి టుగెదర్, ఈ స్ట్రెస్ అంతటినీ యాజ్ అ ప్రొడ్యూసర్ హౌ డూ యూ హ్యాండిల్ ఇట్ సార్? అసలు ఏం లేదండి దీంట్లో. సింపుల్ థింగ్ ఏంటంటే మంచి కథ దొరికింది అనుకోండి, యూ కాంట్ బిలీవ్. రామ్ గారిని సార్ ఒక కథ బాగుంది ఒక్కసారి వినండి సార్ అంటే ఇమీడియట్ ఫస్ట్ టైం వినగానే అదిరిపోయింది, వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. అలాగే ఉపేంద్ర సార్ దగ్గరికి బెంగళూరు వెళ్ళి నేను డైరెక్టర్ గారు అలా నరేషన్ అలా చెప్పగానే సూపర్గా ఉంది, ఐఎమ్ డూయింగ్ ద ఫిలిం అన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇంకా ఎక్కువ ఛార్జ్ చేసే దీనిలో ఉన్నా సరే నాకు అంత కూడా వద్దు, ఇంతలో చేసేస్తా అంటే అంత ఎగ్జైట్ అయ్యి ఆయన చెప్పిన ఆన్సర్. సో దీంట్లో ఇవన్నీ సెట్ అవడానికి నిజంగా మనకి మంచి కథ ఉంటే ఇట్ విల్ నాట్ టేక్ ఈవెన్ రియల్లీ ఇద్దరు క్యూములేటివ్గా ఇద్దరు మీద పెట్టిన టైం చూస్తే ఫ్యూ అవర్స్. సో ఇక్కడ సగం స్ట్రెస్ అక్కడ అయిపోయింది. తయారు చేసేటప్పుడు కొంచెం అట్లా అది ఎప్పుడు ఉండేది. బేసిక్గా ఏంటంటే కథ బాగుంటేనే మనం చేస్తాం కదా. నిజంగా మనం తీసుకెళ్ళిన కథలు కొన్ని 45 హీరోలకి చెప్పేయాలి ఇలా ఉంటాయి. దీనికి ఆ ప్రాబ్లం లేదు, అంత యూనిక్గా అంత బ్రహ్మాండంగా ఉంది కాబట్టి విత్ ఇన్ అవర్స్ అయిపోయింది. సో వీఆర్ హ్యాపీ ఫర్ వెల్ బిగన్ ఈస్ హాఫ్ డన్. మాది ఆంధ్రానే ఏమనుకున్నారు. మేము వైజాగ్లో పుట్టి పెరిగాం, అయినవేళ్ళ అంకుల్ అమలాపురంలో చదువుకున్నాం. మేము చాలా మందికి ఫ్యాన్స్. మాది ఆంధ్ర అన్నారు కాబట్టి ఒక క్లారిఫికేషన్, నాది వైజాగ్ కాదు కదా. ఇది ఆంధ్ర తెలంగాణ ఇది లేదు, 2000s లో ఉన్న సినిమా కాబట్టి అప్పుడు ఒకటే ఉంది కాబట్టి అమ్మా చెప్పారు లేదంటే నేను అయిపోయేవాడిని. ఇది 2000 ఆ టైంలో 2000s లో అప్పుడు ఓన్లీ ఒకటే ఆంధ్రప్రదేశ్. అప్పుడు మహేష్ మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే పాట పాడుతూ ఉన్నాడు ఎక్కడ ఉన్నా సరే. సార్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? వైజాగ్. మాది వైజాగే. అసలు మనం వైజాగ్ బాగా కలిసిపోతాం. సారీ సార్. ఓకే సార్, ఇప్పుడు ఐ థింక్ అంటే మీకు ఎలా ట్రిగర్ అయింది ఈ కాన్సెప్ట్ అనేది? అంటే మీకు రియల్ లైఫ్ లో ఏదైనా వేర్ యూ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సమ్వన్ దట్ యూ రోడ్, ఐ మీన్ మీకు ఈ థాట్ రావడం వచ్చిందా లేదా హౌ డిడ్ దిస్ ట్రిగర్ మీకు? అంటే ఫ్యాన్ అయినందువల్ల రాలేదు. ఓకే, ఆఫ్ కోర్స్ నాకు స్టోరీ చెప్పడం ఇష్టం కాబట్టి డైరెక్టర్ అవుదామని అనుకుంటున్నా. సో ఇలాంటి ఒక సిమిలర్ అంబియన్స్లో నేను అలా కూర్చుని సినిమా చూస్తున్నా. సినిమాకి పెద్ద కనెక్ట్ అవ్వట్లేదు. ఆ సినిమాలో ఏదో విషయం చెప్తున్నారు, పక్కనున్న ఆడియన్ని అప్లాస్ చేస్తున్నాడు అనమాట. సో ఐ థాట్ ఈ కనెక్షన్ ఏంటి అసలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అతను ఎవడో చాలా దూరంగా ఉన్నాడు, హీ డజంట్ ఈవెన్ నో ద ఫేస్ ఆఫ్ దట్ పర్సన్ ఆర్ పర్సనల్ లైఫ్ కానీ ఎటువంటి కనెక్షన్ లేదు, ఒక టచ్ ఉండదు, ఏం ఉండదు. బట్ హీ సో ఎక్సైటెడ్ వాచింగ్ హిమ్ ఆన్ ద స్క్రీన్. సో ఏదో ఒక మ్యాజికల్ కనెక్షన్ ఉంది, ఐ షుడ్ ఎక్స్ప్లోర్ ఎ స్టోరీ ఆన్ ఇట్ అనిపించింది అప్పుడు. అండ్ దెన్ దట్ ఈస్ వెన్ ద సీడ్ హ్యాపెండ్. దెన్ ఓకే, మరి వై రామ్ గారు అండ్ వై ఉపేంద్ర గారు?
సే అఫ్ కోర్స్ వీ డెవలప్ ద స్టోరీ అంటే పూర్తిగా ఒక కథ అనుకున్న తర్వాత దెన్ రవి గారికి ఈ కథ చెప్పాను ఫస్ట్. అఫ్ కోర్స్ ఈ అప్రూవ్డ్ ద స్టోరీ, ఆయనకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ చెప్పే హక్ చేసుకున్నట్టు గుర్తు నాకు. సో ఆయనకు నచ్చిన తర్వాత వీ వాంట్ టు కాస్ట్ ద ఫిలిం రైట్ ఆబ్వియస్లీ, సో వీ నీడ్ ఎ స్టార్. సో అప్పుడు ట్రిక్కీ పార్ట్ ఏంటంటే రవి గారికి నాకు చిన్న భయం ఏంటంటే మనం అప్రోచ్ అవుతున్న స్టార్కి మనం ఫ్యాన్ అని చెప్పాలి అని.